ఇక తుఫాన్ హెచ్చరికలు ఉన్న ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఏపీ సీఎం జగన్పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే పంట నష్టం వాటిల్లిందన్నారు చంద్రబాబు. 15 జిల్లాల్లో దాదాపు 22 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వెల్లడించారు. ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టలేకపోయిందన్నారు. ఇక సీఎం జగన్ అధికారంలో ఉండి ప్రాజెక్టులను సర్వనాశనం చేస్తున్నారని అన్నారు. ప్రాజెక్టుల నిర్వహణకు ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదన్నారు. ల్యాండ్ మీద క్రాస్ అయ్యే పరిస్థితి వచ్చింది. అయితే ఇన్ని రోజులు హెచ్చరికలు చేస్తున్నా, భయంకరంగా వర్షాలు పడతాయని చెప్పుతున్నా ప్రభుత్వం ఏమాత్రం కూడా శ్రద్ధ తీసుకోలేదు. శ్రద్ధ తీసుకొనుంటే డ్యామేజ్ చాలా వరకు కంట్రోల్ అయ్యేది. వాటర్ మేనేజ్మెంట్ సమర్థవంతంగా చేయగలిగితే కరువుని కొంతవరకు ఎదుర్కోగలుగుతాం. అయితే తుఫాన్ లాంటివి వచ్చినప్పుడు మనం తుఫాన్ నిలపలేం, కానీ దానివల్ల జరిగే ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని పూర్తిగా కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుంది, నియంత్రణ చేసే పరిస్థితి ఉంటుంది. అప్పుడే ప్రభుత్వం యొక్క సమర్థత, ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందో అర్థమవుతుంది. నవంబర్ కంటే ముందుగానే పంట వచ్చేస్తుంది, తుఫాన్ నుంచి బయటపడే పరిస్థితి వస్తుంది. రెండోది, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరిగేషన్ పైన పూర్తిగా సీతకన్నేశారు, మొత్తం సర్వనాశనం చేశారు. కనీసం ప్రాజెక్టులు మేనేజ్ చేయలేకపోయారు. దురదృష్టం ఏంటంటే